హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను. ఇంట్రడక్షన్ పార్ట్ అయితే స్కిప్ చేయొద్దు. అంటే పర్టిక్యులర్‌గా రీడింగ్ గురించి మాట్లాడిన పార్ట్‌నయితే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నప్పుడు మోస్ట్‌లీ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది వింటే మీకేంటంటే అసలు రీడింగ్ ఏ బేసిస్ మీద చేస్తున్నాను, అంటే అసలు మీరు ఇక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే క్లారిటీ అయితే వస్తుంది. సో, మోస్ట్‌లీ ఎవరు కూడా స్కిప్ చేయరు అనే అనుకుంటున్నాను. ఇఫ్ స్కిప్ చేస్తే ఇంక అది మీ ఇష్టం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీలో కొంతమంది అంటే ప్రైవేట్ రీడింగ్‌కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుని ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు మీరిప్పుడు మీ లైఫ్‌లో ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారు? అంటే ఒక రొమాంటిక్ పార్ట్నర్‌గా పర్టిక్యులర్‌గా అంటే మీలో కొంతమందేంటంటే సింగిల్‌గా ఉండొచ్చు, లవర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీలో కొంతమంది సెపరేట్ అయిపోయి ఉండొచ్చు. సో, ఒక న్యూ పర్సన్ వస్తే బావుంటుంది అని అనుకుంటూ ఉండొచ్చు. ఆర్ మ్యారేజ్ పర్స్‌పెక్టివ్‌లో ఒక వ్యక్తిని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే లైఫ్‌లోని అంటే ఎక్కువ స్ట్రగుల్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారు అంటే రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లోనే. ఎందుకంటే నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్‌కి వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ అంటే రిలేషన్‌షిప్ బేసిస్‌లోని సఫర్ అయిన వాళ్ళే ఉంటారు. సో, మీరేంటంటే మేబీ ఓల్డ్ పర్సన్ రావాలి, న్యూ పర్సన్ రావాలి, ఇలా ఒక్కొక్క రకంగా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒరిజినల్‌గా అసలు మీరు ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారు? అంటే మీ మేనిఫెస్టేషన్‌లో మీ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది అనేది నేను ఈరోజు చెప్పాలి అనుకుంటున్నానండి. దానికి రిలేటెడ్‌గా గైడెన్స్ కూడా ఇస్తాను. సో, ఇలాంటి రీడింగ్ నేను చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో మీ లైఫ్‌లో అదే జరుగుతుందండి. సో, కొంతమంది ఏంటంటే గుడ్ వేలో మేనిఫెస్ట్ చేస్తారు. గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, మీలాంటి వాళ్ళకి పర్వాలేదు. కానీ కొంతమంది ఏంటంటే చాలా అంటే ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోవడం వల్ల, ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేయడం వల్ల వాళ్ళ థాట్స్ ఏంటంటే చాలా డార్క్‌గా ఉంటాయండి. అలాంటి వాళ్ళేంటంటే పాజిటివ్‌గా కొంత మేనిఫెస్ట్ చేస్తుంటారు. కొంత నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతదిది. తెలిసి అయితే ఎవరు కూడా అంటే నెగెటివ్‌గా అనుకోరండి. బట్ వాళ్ళకున్న పెయిన్ ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ఆలోచించేలా చేస్తుంది. సో, దానివల్ల అంటే వాళ్ళకి తెలియకుండానే ఇలా నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేయడం వల్ల కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోవడం, ఈవెన్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీట్ అయ్యే వ్యక్తులు ఏంటంటే టాక్సిక్‌గా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఎందుకు ఇదంతా అంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే యూనివర్స్ దాని ప్రకారమే మీ లైఫ్‌లోకి ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అయ్యేలా చేస్తుందండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా అంటే మీకు ఇలాంటి వ్యక్తినే ఇవ్వాలి, అలాంటి వ్యక్తినే ఇవ్వాలి అలా ఏం ఉండదండి. జస్ట్ మీరు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తే మీ లైఫ్‌లోకి అలాంటి ఒక వ్యక్తినే పంపిస్తుంది. అంటే మీకు సూట్ అయ్యే వ్యక్తి అని చెప్పొచ్చు. లేదు మీరేంటంటే లో వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకో మీకే నమ్మకం లేదు అన్నప్పుడు ఖచ్చితంగాను మీరేంటంటే కొంత టాక్సిక్ పర్సన్స్‌ని మీట్ అవ్వడానికి ఆర్ మీకు సూట్ అయ్యే పర్సన్‌ని మీరు మీట్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అందుకే నేనేంటంటే ఒక క్లారిటీ కోసమే ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాను. సో, ఎవరు కూడా ఇది స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీలో చాలా మందికి ఈ రీడింగ్ యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది పర్సనల్‌గా. సో, అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉన్నా లేకపోయినా ఆర్ మీరు ఒక స్పెసిఫిక్ పర్సనే మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నా ఆ బేసిస్ మీద అయితే రీడింగ్ చూడొద్దు. ఇది ఎలా మీరు రీడింగ్ చూడాలి అంటే
మీరు అసలు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే లైక్ ఒక పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ రీడింగ్ అండి. దానికి యూనివర్స్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే నేను చెప్తాను. సో చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ABCDEFGHI లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీరు మీ లైఫ్ లో ఇప్పుడు అసలు ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది మీకు తెలిసి జరగవచ్చు, తెలియకుండా కూడా జరగచ్చు అండి. అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు ఆ పర్సనే రావాలి ఆర్ అంటే వాళ్ళతోనే రిలేషన్షిప్ ఉండాలి ఇలా అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఆ బేసిస్ లో అయితే రీడింగ్ కాదండి. మీరేంటంటే మీరు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారు, ఎవరో వ్యక్తి అనేది రీడింగ్ కాదు. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీలో చాలా మంది అంటే నాకెలా అనిపిస్తుంది అంటే పాస్ట్ లో చాలా సఫర్ అయ్యారండి. ఎక్కువ అంటే ఒక పర్సన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ ఒక పర్సన్ ని ఎక్కువ ట్రస్ట్ చేయడం కానీ చేశారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బీట్రే చేశారని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ ట్రస్ట్ ని బ్రేక్ చేశారు వాళ్ళు. అంటే మీరు కూడా అనుకోలేదు, నమ్మారు, మోసం చేశారు ఆర్ మొత్తానికి బాధ పెట్టారు అని చెప్పొచ్చు. సో అంటే ఎప్పుడూ కూడా మీరు ఈ పర్సన్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదండి, లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మీ లైఫ్ లో నాకు తెలిసి మీరు మీట్ అయిన వ్యక్తులందరూ అలాంటి వాళ్ళే. ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ ఎవరు కూడా అంటే మీ మీద జాలి చూపించడం కానీ ఆర్ మీ మీద ఆ ప్రేమ అభిమానాలు చూపించడం కానీ అలాంటివి ఏం లేవు. ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని గ్రాంటెడ్ గానే తీసుకున్నారు. అంటే వాళ్ళకి మీతో ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు అంటే వాళ్ళ ఛాన్స్ ని యూజ్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. బట్ అది మీ తప్పు అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ని నమ్ముతారు, వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళ తప్పే. కాకపోతే ప్రతిసారి మోసపోవడం అనేది అంటే అది మీ తప్పు కూడా అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఒకసారి ఎప్పుడైతే లైఫ్ లో ఇబ్బంది పడ్డారో సో అంత ఈజీగా ఇంకొక వ్యక్తిని ఎలా ట్రస్ట్ చేస్తారు, ఇంకొక వ్యక్తి దగ్గర మీ హార్ట్ ని ఎలా ఓపెన్ చేస్తారు. సో మేబీ వాళ్ళు అలా నమ్మించవచ్చు, కానీ మీకు పాస్ట్ లో తగిలిన దెబ్బలు కూడా పెద్దవే కదండి. సో అంటే అక్కడ మీ ఫాల్ట్ కూడా ఎంతో కొంత ఉంది. కంప్లీట్ గా నేను మిమ్మల్ని బ్లేమ్ చేయను. డెఫినెట్ గా అంటే మిమ్మల్ని మోసం చేయడం అనేది వాళ్ళ తప్పే. కాకపోతే మీరు వాళ్ళకి ఈజీ టార్గెట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇలా అంటే చాలా మంది మిమ్మల్ని చీట్ చేయడం కానీ చాలా మంది అంటే ఏదో వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చూసుకోవడం కానీ ఇలాంటివే జరిగాయి. సో మీరు ఏంటంటే కంప్లీట్ గా ఇంకా అంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేసే పరిస్థితిలో లేరండి. మీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి ఇలా చీట్ చేసే వాళ్ళు ఎదురు పడుతున్నప్పుడు, ప్రతిసారి మిమ్మల్ని హర్ట్ చేసే వాళ్ళు మీకు ఎదురొస్తున్నప్పుడు మీరు ఇంకెలా ఫ్రీగా ఉంటారు. సో మీరు ఏంటంటే నిజానికి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాలి, మీరు చేసేది వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఫస్ట్ అనుకుంటున్నారండి. మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఏదైనా స్ట్రాంగ్ గా ఉందంటే ఒక రియల్ కనెక్షన్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తికి మీరు అట్రాక్ట్ అయిపోయి ఒక వ్యక్తి వెనుక మీరు తిరిగినట్టుగా, ఒక వ్యక్తి ఏంటంటే మీకు ఎంత ఇంపార్టెంట్ అనుకొని మీరు చూపించుకొని మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టు కాకుండా ఆ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు మీ లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, సో ఇది టెక్నికల్ గా మీ ఫాల్ట్ కాదు అని వాళ్ళు ఏంటంటే మీకు ఆ అష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఆ కమిట్మెంట్ ఇవ్వడం కానీ మీరు కోరుకుంటున్నారండి. నిజానికి మీ లైఫ్ లో మీరు ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మీకు కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీరు ట్రాన్స్పరెంట్ గా ఎవరితో అయితే ఉండగలరో అలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ అంటే వాళ్ళు ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ పక్కన పెడితే మీకు అంటే
ఏం కావాలి అంటే మీరు యూనివర్స్కి బలంగా ఎలాంటి విషయాలు తెలియజేస్తున్నారంటే, నాకు ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి దగ్గర నేను ప్రిటెండ్ చేయకూడదు, నేను నాలా ఉండాలి, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి, ఆ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అలా అని చెప్పి మీరు ఏదో పెద్ద కష్టపెట్టేసి అంటే ఏదో అంటే ఆ వ్యక్తిని ట్రబుల్ చేయడం మరి మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ట్రబుల్ చేసే టైప్ కాదు. కానీ మీరు ఎవరి దగ్గర కూడా ఫ్రీగా ఉండలేకపోయారండి. ఎక్కడా కూడా మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. ఎంతసేపు మీరు ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవడం, ఎంతసేపు ఎదుటి వ్యక్తులకి మీరు అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఉండడమే జరిగింది. కానీ మీకంటూ ఎవరు ఆ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా అయితే లేరు. సో మీరు అందుకే ఇంకా ఫైనల్ గా ప్రిటెండ్ చెయ్యాలి అనుకోవట్లేదు, మీరు ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. మీరేంటంటే మీలా ఉంటే ఆ వ్యక్తికి అది నచ్చితే డెఫినెట్ గా వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫ్లర్ట్ చేయడం, టైం పాస్ చేయడం ఇది కూడా మీరు అంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. క్లియర్ గా మీరు ఏంటంటే స్టెబిలిటీ కోరుకుంటున్నారండి. ఇకనైనా సరే రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఆ క్లారిటీ కానీ ఆ కమిట్మెంట్ కానీ కావాలి అనుకుంటున్నారు. డెఫినెట్ గా మీలో చాలా మంది ఏంటంటే సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. సెకండ్ ఛాన్స్ కానీ సెకండ్ లైఫ్ కానీ అంటే ఇది ఎలాంటి పరిస్థితి అంటే ఆల్రెడీ పాస్ట్ లో చాలా దెబ్బతిన్నారు కాబట్టి మోస్ట్లీ అంటే పాస్ట్ లో ఎలాంటి వ్యక్తుల్ని మీట్ అయ్యారో అస్సలు అలాంటి వ్యక్తులు రాకూడదు, క్లియర్ గా మీరే అనుకున్న వ్యక్తి రావాలి అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా మీరు కరెక్ట్ ట్రాక్ లో వెళ్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లో అఫ్ కోర్స్ మీరు ఏంటంటే అలా అని చెప్పి ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి రావాలి అని డెస్పరేట్ గా లేరండి. బట్ అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, నా లైఫ్ లోకి ఇలాంటి వ్యక్తి వచ్చి ఉంటే బాగుండేది, ఆర్ ఇలా మాట్లాడిన వ్యక్తి ఉంటే బాగుండేది. సో నా లైఫ్ లో ఏంటంటే నేను ఇలాంటి వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేశాను బట్ నాకు ఇలా జరిగింది, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఇదంతా కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఆలోచనలే రియల్ మేనిఫెస్టేషన్ అండి. మనం ఎప్పుడు ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అది ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే మేనిఫెస్టేషన్ అన్నమాట. సో బేసిక్ గా మీ థాట్స్ ఆర్ మీరు మేనిఫెస్ట్ చేస్తుంది అయితే ఇదే. సో ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ మీకు అంటే వచ్చే వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే బేసిక్ గా ఏ జెండర్ వాళ్ళైనా సరే వాళ్ళు ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేయాలి అని మీరు అనుకుంటున్నారండి. అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ లైక్ ఒక మదర్లీ లవ్ కానీ ఆర్ అంటే ఆ సపోర్ట్ కానీ ఆ కేరింగ్ కానీ ఆర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ అలాంటివన్నీ కోరుకుంటున్నారండి. కొంత స్లోగా ఉండడం కానీ అంటే మీరు ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారండి. అంటే ఒక పర్సన్ మిమ్మల్ని అబ్యూస్ చేయడం కూడా జరిగి ఉండొచ్చు. అది ఎలా అంటే వర్బల్ అబ్యూజ్ అయినా అవ్వచ్చు ఆర్ ఫిజికల్ అబ్యూజ్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిసారి అన్ని రిలేషన్షిప్స్ ఒకేలా ఉండవండి. కొంతమంది ఏంటంటే మాటలతో చాలా బాధపడుతుంటారు, కొంతమంది ఏంటంటే కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. నా దగ్గరకు వచ్చినప్పుడు అవి కూడా నేను ఎక్కువగానే వింటూ ఉంటాను. సో బేసిక్ గా మీరు ఏంటంటే అన్ని రకాలుగా ఎగ్జాస్ట్ అయిపోయారు కాబట్టి అలాంటి ఒక అబ్యూజ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీరేంటంటే వచ్చే వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేసేలాగా అంటే మీ ప్లేస్ ఏంటో మీకు తెలిసేలా చేసే వాళ్ళు కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని ఈవెన్ ఇఫ్ ఎక్కడైనా సరే మీరు చిన్న తప్పు చేసినా సరే ఇది తప్పు అని చెప్పే ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో చెప్పే వాళ్ళని మీరు కోరుకుంటున్నారండి. అంటే ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది వాళ్ళలో స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు మీకు ఏంటంటే ఈజీగా కనెక్ట్ అవుతారు అనేది మీకు అనిపిస్తుంది. అంటే ఇది ఫెమినైన్ ఎనర్జీ అని మీకు తెలియదు బట్ కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీరు మీతో జెంటిల్ గా ఉండేవాళ్ళు, మీ మీద కైండ్నెస్ చూపించే వాళ్ళు, ఎంతో కొంత అంటే మీరు ఏదైనా సరే చేసిన ఆర్ ఏదైనా చెప్పాలి అనుకున్నా ఫ్రీగా కమ్యూనికేట్ చేయడానికి అయ్యే వ్యక్తులు అలాంటి వాళ్ళని కోరుకుంటున్నారండి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే చెప్పాలంటే భయపడిపోతారు, అమ్మో ఈ వ్యక్తికి చెప్పామంటే తిరిగి తిడతారు, ఇలాంటి భయాలతో కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఏంటంటే అలాంటి వ్యక్తిని మీ లైఫ్ లో ఇప్పుడు మేనిఫెస్ట్ చేయట్లేదండి. మీరు క్లియర్ గా ఏంటంటే నా లైఫ్ లోని ఈ వ్యక్తి ఉంటే నేను ఈజీగా కమ్యూనికేట్ చేయాలి, నేను ఫ్రెండ్లీగా ఉండాలి, ఆర్ నాకేంటంటే ఆ వ్యక్తి ఉన్నారు అనే ధైర్యం కావాలి, ఆర్ వాళ్ళ సపోర్ట్ కావాలి. సో ఇలాంటి వ్యక్తి వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, నా లైఫ్ ఏంటంటే స్టేబుల్ గా ఉంటది అని మీరు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. సో బేసిక్ గా ఇదే మేనిఫెస్ట్ అవుతుందండి. యాక్చువల్ గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. అసలు యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందంటే క్లియర్ గా చెప్పాలంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మీరేంటంటే అంత ఈజీగా బ్రేక్ అయిపోయి అంత ఈజీగా గివప్ చేసే టైప్ కాదు. అంటే మరీ అంత ఎమోషనల్ గా డ్రైన్ అయిపోయి ఎమోషనల్ గా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆ టైప్ కాదు. సో ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు.
అలా అని చెప్పి వ్యక్తుల్ని డిస్రెస్పెక్ట్ చేయడం ఆర్ వ్యక్తుల మీద హేట్రేట్ పెంచుకోవడం ఆ టైప్ కూడా కాదు. కాకపోతే మీకు ఎంతవరకు కన్వీనియంట్ గా ఉంటారు వాళ్ళు, సో మీరు ఎక్కడి వరకు మాట్లాడాలి, మీరు ఫ్రీగా మాట్లాడగలరా లేదా వ్యక్తులతో అని ఇలా అన్ని చూసే రకమే. కాకపోతే మీరు చాలా రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అయిపోయారండి. అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే అన్ని లవ్ రిలేషన్షిప్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో చుట్టూ వ్యక్తులు ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, రకరకాల రిలేషన్షిప్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇలా ఆల్మోస్ట్ ప్రతి రిలేషన్షిప్ లో కూడా మీరు ఎంత కేర్ఫుల్ గా ఉన్నా, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా, వ్యక్తులను అర్థం చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, స్టిల్ అంటే వ్యక్తులు మిమ్మల్ని జడ్జి చేశారు, మిమ్మల్ని ఏంటంటే చాలా రఫ్ గా హ్యాండిల్ చేశారు, ఇదే జరిగింది. కానీ మీకేం కావాలి అని వ్యక్తులు అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదండి. సో మీరేంటంటే మోస్ట్లీ ప్రిటెండ్ చేసుకుంటూనే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు, ఎక్కడా కూడా సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు. ఇలానే మీ లైఫ్ అంతా వెళ్ళింది, ఇప్పటికీ కూడా మోస్ట్లీ ఇలానే ఉంది. మీరు ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు, అంటే మీ లైఫ్ లో అలా మాత్రం మీరు ఇంకా ఉండకూడదు అనుకుని డిసైడ్ అయిపోయారు. కాకపోతే మీకు భయం వేస్తుందండి. మేబీ మీరు ఏంటంటే అలా ఉండలేరేమో, యూనివర్స్ మీకు సపోర్ట్ చేయదేమో, ఆరు వ్యక్తులు ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి టాక్సిక్ వాళ్ళే వస్తుంటారేమో మీ లైఫ్ లోకి. సో ఇలాంటి భయాలన్నీ కూడా మీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తి నాకు కావాలి, ఇలాంటి లక్షణాలు వాళ్ళకుంటే బాగుంటుంది అనుకొని మీరు చాలా స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగాను అది వర్కౌట్ అవుతుందండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఎలాంటి వ్యక్తిని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారో అలాంటి వ్యక్తి యాక్చువల్ గా ఉన్నారండి. అలాంటి వాళ్ళని మీరు మీట్ అవుతారు, మీ లైఫ్ లోకి అలాంటి వాళ్ళు వస్తారు. సో టైం వచ్చినప్పుడు ఏంటంటే మీకు అర్థమవుతుంది వాళ్ళ కోసమే మీరు ఇంతవరకు మేనిఫెస్ట్ చేశారు, వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేశారని. సో ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ మీకు ఉన్నా, ఎలాంటి భయాలు ఉన్నా సరే అవి విడిచిపెట్టియండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి మాటలు మీకు చెప్తున్నా, మీకే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఏమో ఇలాంటిది జరుగుతుందేమో అని భయం వేస్తున్నా, అవేవి కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు అంత కరెక్ట్ గానే మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ మీరేంటంటే భయపడుతున్నారండి. మళ్ళీ కూడా పాస్ట్ రిపీట్ అవుతుందేమో మీ లైఫ్ లో, మళ్ళీ మీరు అలాంటి ఒక హారిబుల్ ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారేమో అనుకొని కొంత డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే డిస్ట్రాక్ట్ అవ్వదు, ఆల్రెడీ కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నారు కాబట్టి కాన్ఫిడెంట్ గా బిలీవ్ చేయండి. మీరు ఎలాంటి వ్యక్తిని అయితే అనుకుంటున్నారో మీ మేనిఫెస్టేషన్ ప్రకారం అలాంటి వ్యక్తి ఆల్రెడీ ఉన్నారండి. అలాంటి వాళ్ళని మీరు మీట్ అవుతారు, టైం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే అంతవరకు మీరు ఏంటంటే కొంత లో వైబ్రేషన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవడం కానీ చేస్తే మీ మేనిఫెస్టేషన్ ప్రకారమే వ్యక్తి రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు మీట్ అవడం అనేది కష్టం అయిపోతుంది. సో ఎవరు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా, మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు మీరు ఏంటంటే ఉన్నారు, కలుస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలనండి. యూనివర్స్ అలాంటి వ్యక్తిని మీ లైఫ్ లోకి అయితే చాలా స్ట్రాంగ్ గా పంపిస్తుంది. మీరేంటంటే ఇలానే క్లియర్ గా ఉండండి, అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ JKLMNOPQR లెటర్స్ తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరిప్పుడు మీ లైఫ్ లో ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీలో కొంతమంది ఏంటంటే పాస్ట్ లో పర్సన్ రావాలి, న్యూ పర్సన్ రావాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ బేసిస్ లో నేను రీడింగ్ అయితే చేయట్లేదండి, క్లియర్ గా చెప్తున్నాను. ఇదేంటంటే అసలు మీ మైండ్ లో మీరు అనుకుంటూ ఉంటారు కదా, నాకు ఇలాంటి వ్యక్తి రావాలి ఆర్ ఇలా ఉండాలి అని. కొంతమందికి అది కూడా తెలియదులేండి. బట్ ఒరిజినల్ గా మీ ఆలోచనల ప్రకారం మీరు అనుకుంటున్న దాని ప్రకారం ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారు, సో దానికి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీరు మీ పాస్ట్ రిలేషన్షిప్ కానీ ఆర్ పాస్ట్ లో ఒక పర్సన్ మీద కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు రీచ్ అవ్వలేదు అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా ఒక పర్సన్ కి డిసప్పాయింట్మెంటే. ఎవరైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వాళ్ళు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి, ఆర్ మనం అంటే ఆ రిలేషన్షిప్ లో ఎంతవరకు ఫిట్ అవుతాం, ఆర్ ఆ పర్సన్ కి ఎంతవరకు సూట్ అవుతాం అని ఆలోచించుకొని కరెక్ట్ గా కానీ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మోస్ట్లీ డిసప్పాయింట్మెంట్ ఉండదండి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక పర్సన్ వాళ్ళకి కనెక్ట్ అవ్వగాని ఆర్ ఒక పర్సన్ ఏంటంటే ఆ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా కొంత బెటర్ గా అనిపించినప్పటికీ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంటే అన్ని రోజులు అలానే ఉంటుంది, ఆర్ ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా బెటర్ అవుతుంది, ఇలానే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. అది ఓకే. కాకపోతే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారండి, మీరు చాలా హర్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మీరు హర్ట్ అయ్యారో యాక్చువల్ గా ఇంకా మీరు ఎలా ఫిక్స్ అయిపోయారంటే నాకు అసలు ఇంకెవరు వద్దు, నేను అసలు ఈ లైఫ్ లోని ఇంకా ఎవరితో కూడా అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేను, ఆర్ అలాంటి కనెక్షన్స్ నేను పెట్టుకోను. ఎందుకంటే అలాంటి కనెక్షన్స్ నేను పెట్టుకుంటే నేనే హర్ట్ అవుతున్నాను, నేనే ఎఫెక్ట్ అవుతున్నాను. అందరూ బాగానే ఉంటున్నారు బట్ నా లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. సో అంటే నేను సింగిల్ గా ఉండడమే మంచిది. అలా మీరు ఏంటంటే మెంటల్ గా కొంత స్ట్రెస్ తీసుకున్నట్టు ఉన్నారు. ఇప్పటికీ కూడా మీ ఆలోచనలు అలానే ఉన్నాయి. బేసిక్ గా మీరు ఏంటంటే మీ లైఫ్ లోని ఒక న్యూ పర్సన్ ఇన్వైట్ చేయడానికి కానీ ఆర్ ఒక రిలేషన్షిప్ కానీ రెడీగా అయితే లేరు. జస్ట్ మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు ఈ ఫేజ్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు మీరు ఎలా అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అని. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా మీకు గుర్తుందండి, అంటే ఈ కనెక్షన్ అనేది ఇంకా మీకు ఏంటంటే ఎక్కడో కానీ ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. అలా అని చెప్పి మీరు రెడీగా లేరు. అంటే ఎలా చెప్పాలంటే ఈ పర్సన్ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అవి వర్కౌట్ అవ్వలేదు అక్కడ వరకే. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీకు వద్దు, ఈ పర్సన్ ఏంటంటే ఇంకా అసలు వాళ్ళ గురించే వేస్ట్ అని మీరు ఏంటంటే వాళ్ళని హేట్ చేయట్లేదండి, వాళ్ళ మీద మీకు ఎక్కడో కానీ ఇంకా ఇన్నర్ గా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో వాటి నుంచి మీరు బయటికి రావడానికి మీరు ఏంటంటే మోస్ట్లీ ఎలోన్ గా ఉండడం కానీ ఎవరితో కూడా మింగిల్ అవ్వకపోవడం, ఆర్ అంటే ఎవరైనా సరే మీతో మింగిల్ అవుదాం అని చూస్తుంటే మీరు వాళ్ళని కట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. బట్ సమ్వేర్ మీరు ఏంటంటే న్యూ బిగినింగ్స్ కూడా రెడీ అవుతున్నారు. అంటే పాస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే కొంత హీల్ అయ్యారు అని చెప్పొచ్చు, కంప్లీట్ గా అయితే హీల్ అవ్వలేదు కానీ బట్ పర్వాలేదు పాస్ట్ తో కంపేర్ చేస్తే. సో ఈ టైంలో ఏంటంటే మీరు న్యూ బిగినింగ్స్ కి రెడీ అవుతున్నారు. మీ లైఫ్ లో ఏంటంటే మళ్ళీ ఎవరైనా వస్తే బాగుంటుంది, ఆర్ ఒక న్యూ వేలో లైఫ్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు అయితే మీకు మొదలయ్యాయి. సో అదే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్ గా న్యూ బిగినింగ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయండి. కాకపోతే మీరు పాస్ట్ లో ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో, అంటే ఎలా అయితే రిలేషన్షిప్ ని ఒక స్టాండర్డ్ లో మెయింటైన్ చేయాలని చూసారో ఆ రకంగా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అయితే లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మనసులో ఎవరైనా వ్యక్తి ఉంటే వాళ్ళని కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఓపెన్ గానే చెప్పేస్తున్నాను. సో ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ప్రకారం ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇఫ్ మీలో ఎవరైనా సరే ప్యూర్ గా సింగిల్ కాదు, లైక్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే మోస్ట్లీ వాళ్ళని మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు, మీ లైఫ్ లోకి రావాలి, వాళ్ళతో సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వాలి అని. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా మేనిఫెస్ట్ చేసినప్పటికీ కూడా మీరు ఇంకా ఎక్కడో కానీ కొంత క్లారిటీ తెచ్చుకోవాలండి, కొన్ని మీరు అర్థం చేసుకోవాలి. కంప్లీట్ గా వాళ్ళు మీకు సెట్ అవుతారా లేదా, మీతో వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవుతాయా లేదా, ఇలా కూడా ఇంకొకటి కూడా చాలా స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అదేంటంటే పర్సన్ తోని ఓపెన్ గా మాట్లాడడం అండి. అంటే మీరు ఎందుకో కానీ పాస్ట్ రిలేషన్షిప్ లోని పర్సన్ తో ఎక్కువ కమ్యూనికేట్ చేయకపోవడం కానీ, ఆర్ వాళ్ళతోని మీరు ఏంటంటే మాట్లాడినప్పటికీ కూడా నిజాలు చెప్పలేకపోవడం కానీ, ఏవో అంటే వాళ్ళని మేనేజ్ చేయడం, ఆ టైంకి కొంత రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని కొన్ని అబద్ధాలు చెప్పడం లాంటివి కూడా చేసినట్టు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే మేబీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందనో, లేకపోతే మీరేంటంటే ఇది ఎలా అయినా వర్కౌట్ చేయాలి, సో కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోనో కానీ మీరేంటంటే పర్సన్ తో కంప్లీట్ గా ఆనెస్ట్ గా అయితే లేరండి. అది మీకు తెలుసు, ఆ పర్సన్ కి కూడా మేబీ తెలుసు, ఎందుకంటే కొన్ని సెన్స్ చేస్తారు కదా. సో ఇప్పుడు మీ లైఫ్ లో ఏంటంటే మీరు అలా కాకుండా ఒక న్యూ పర్సన్ లాగా అన్ని నిజాలు చెప్పుకోవాలి, ఓపెన్ గా మీరు ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా మీతో ఏంటంటే అంతా ఓపెన్ గానే మాట్లాడాలి, ఏదో దాచిపెట్టి
మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం, ఇదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అఫ్ కోర్స్ నాకు తెలిసినంత వరకు పాస్ట్ లో ఉన్న పర్సన్స్ వాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్పడం కంటే కూడా మీరే ఎక్కువ అబద్ధాలు చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఎయిదర్ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని, ఆర్ మీరు ఆ పర్సన్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి రిలేషన్షిప్ అనేది ఆ స్టాండర్డ్ లో మెయింటైన్ చేయడం కోసమైనా సరే అలా చేసినట్టు ఉన్నారు. బట్ ఈసారి ఏంటంటే మీరు అలా కాకుండా ఓపెన్ గానే అన్ని చెప్పుకోవాలి, ఆ పర్సన్ అవన్నీ ఫ్రీగా అర్థం చేసుకోవాలి, అండ్ వాళ్ళు కూడా ఓపెన్ గా మాట్లాడితే మీకు ఇంకా వేరే సమస్యలు ఉండవు అనే వేలోని మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు. సో అదే యాక్చువల్ గా మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఏమైనా అబద్ధాలు చెప్పినా మీరు ఏదైనా సరే అక్కడ మేనేజ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా సరే అది ఎందుకు చేస్తున్నారు అని అర్థం చేసుకొని కొంత స్లో డౌన్ అయ్యి అది అంటే మీతో ఓపెన్ గా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉండాలి, ఎక్కడా కూడా ఈ బ్రేక్ అనేది రాకూడదు. మోస్ట్లీ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన పర్సన్ కూడా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు రావాలి. అండ్ మెయిన్ మీలాంటి వ్యక్తిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మేనిఫెస్ట్ అయితే చెయ్యొచ్చు కానీ మరి మీ ట్రైబ్ ని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ట్రైబ్ ఇన్ ద సెన్స్ అదే మీలాంటి వ్యక్తి, లైక్ మీలా ఆలోచించడం కానీ అంటే కంప్లీట్ గా మీలో అంటే వాళ్ళు సగం లాగా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఒక దగ్గరకు వస్తేనే ఈజీగా రిలేషన్షిప్ మూవ్ అవుతుందండి. బట్ ఇద్దరు సిమిలర్ గా ఆలోచించే వాళ్ళైతే గుడ్ గా థింక్ చేస్తే పర్వాలేదు, బట్ బ్యాడ్ గా థింక్ చేసిన ఆర్ అంటే ఆ టాక్సిసిటీ చూపించిన దగ్గర ఎవరికి ఎవరు తగ్గరు అనమాట. ఇగో క్లాషెస్ కూడా వస్తాయండి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే అఫ్ కోర్స్ మీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తినే అంటే మీట్ అవ్వడం మంచిది. కాకపోతే ట్రైబ్ ఇన్ ద సెన్స్ నేను ఏం చెప్తానంటే మరి ఎగ్జాక్ట్ గా అంటే మీలాగా ఆలోచించే వాళ్ళు కంప్లీట్ గా అంటే మీలానే ఉండేవాళ్ళు అని కాకుండా జస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు అనుకున్నారు నిజాలు మాట్లాడినా ఏం మాట్లాడినా వాళ్ళు ఫ్రీగా అర్థం చేసుకోవాలి, ఓపెన్ గా ఉండాలి అని. సో అది అక్కడి వరకు ఓకే అండి. బట్ ఎగ్జాక్ట్ గా మీలాగా మీ సిచ్యువేషన్స్ లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. బట్ మీరు ఏంటంటే ఆ రకంగానే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం కూడా నాకైతే ఏమనిపిస్తుందంటే మీరు నిజంగానే పాస్ట్ లో ఒక పర్సన్ కి డీప్ గా కనెక్ట్ అయ్యారండి, చాలా చాలా కనెక్ట్ అయ్యారు, ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా వరకు ఇంటర్ట్విన్ అయ్యాయి. లైక్ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ కానీ ఆర్ ఒక డివైన్ కనెక్షన్ కానీ అని చెప్పొచ్చు. ఇది సోల్మేట్ కనెక్షన్ అయితే మోస్ట్లీ వీళ్ళతోనే మీరు కలిసి ఉంటారండి, అది కూడా నేను చెప్పేస్తున్నాను. పాస్ట్ లో పర్సన్ తోని ఒకవేళ అంటే ఇక్కడ నాకు రెండు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇఫ్ సోల్మేట్ కనెక్షన్ అనుకోండి, ఖచ్చితంగా ఆ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు. సో అది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా అదే అంటే వాళ్ళు అని మీరు అనుకుంటున్నట్టయితే వాళ్ళే అవడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి కాబట్టి. సో ఇఫ్ మీరు పాస్ట్ లో పర్సన్ ని కానీ స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళే కావాలి అన్నట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే మీ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవాలి, మీ ప్రకారం వెళ్ళాలి, ఆర్ అంటే ఫ్యామిలీస్ మధ్యలోని ఉన్న సిచ్యువేషన్స్ కొంత మెస్ అని క్లియర్ చేయాలి అని మీరు అనుకుంటున్నట్టయితే అది మీరు స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తే మోస్ట్లీ వాళ్ళే వస్తారు. బట్ ఇఫ్ అంటే డివైన్ కనెక్షన్ అన్నప్పుడు ఇక్కడ ఒకటండి, గాడే మీ ఇద్దరిని కలిపినప్పటికీ కూడా స్టిల్ ఒకటి గుర్తు పెట్టుకోండి, కర్మ అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ కర్మ అనేది ఎలాంటిది అంటే గేమ్ చేంజర్ లాంటిది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరు వ్యక్తులు ఎంతో కలిసి ఉండాలి, ఇద్దరు ఎంతో మేనిఫెస్ట్ చేస్తే ఆ కర్మ క్లియర్ చేసుకున్న తర్వాత అయినా మళ్ళీ కలుస్తారు, లేకపోతే మాత్రం చెప్పడం కష్టం. సో ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందంటే ఒకటే చెప్తుందండి, మీరు ఇంకా సిచ్యువేషన్స్ ని డీప్ గా అర్థం చేసుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఇవంతా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, అంత బాగుంది, ఎందుకంటే ఎక్కడా కూడా మీరు నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా మీరు ఏంటంటే ఏదో ప్రాబ్లమేటిక్ గా థింక్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. కొంచెం పాస్ట్ లో ప్రాబ్లమేటిక్ గానే థింక్ చేశారు, కొంత డార్క్ గానే మీ థాట్స్ ఉన్నాయి, బట్ స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుందండి మీలో ఎక్కడో, కానీ కొంత చేంజెస్ అయితే నేను చూస్తున్నాను. అయితే ఈ చేంజెస్ ఒకటి సరిపోదు, ఇంకా డీప్ గా సిచ్యువేషన్స్ స్టడీ చేయండి, ఇంకా వ్యక్తుల్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏంటంటే కొంత అంటే
ఈజీగా ఒక పర్సన్ ని స్టడీ చేసేయొద్దు, ఆర్ ఒక పర్సన్ ని ఈజీగా వీళ్ళు ఇదే అని డిసైడ్ అయిపోవద్దు అని యూనివర్స్ చెప్తుందండి. ఎందుకంటే ఇక్కడ గైడెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే, మీరు మేనిఫెస్ట్ చేసిందంతా ఓకే, కానీ మీరు ఇంకా ఎడిషనల్ గా కూడా చాలా మారాలి, చాలా తెలుసుకోవాలి, చాలా అర్థం చేసుకోవాలి, చాలా పేషెన్స్ కావాలి. అసలు రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వాలంటే న్యూ పర్సన్ అయినా ఓల్డ్ పర్సన్ అయినా ఏ పర్సన్ అయినా సరే పేషెన్స్ ఇంపార్టెంట్ అండి, కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఒక పర్సన్ మనకు నచ్చినట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఇందాకే ఇక్కడ మీకు చెప్పాను, మీ ట్రైబ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని, కానీ యూనివర్స్ ఇక్కడ క్లియర్ గా చెప్తుంది అందరూ మీలాంటి వాళ్ళే ఉండరు, మీలాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఉండవు, అండ్ అందరూ పెరిగే వాతావరణం కూడా ఒకలా ఉండదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సో ఈ పర్సనాలిటీ క్లాష్ అనేది చాలా కామన్ గా ఉంటదండి. ఎవరో కొంతమంది రేర్ గా అలా ఉంటారు, కానీ నార్మల్ గా ప్రతి మనిషి కూడా అంటే ఎలా ఉంటారంటే ఇంకొకరితో సిమిలర్ గా ఉండరు, ఎవరికి వాళ్ళే యూనిక్. సో మీరేంటంటే యూనిక్ పర్సనాలిటీ అయినప్పుడు అలాంటి వాళ్ళ నుంచి మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు అంటే వాళ్ళు మీకు ఆ సపోర్ట్ ఇవ్వగలరు అనేది చూసుకొని అక్కడి వరకే ఉండాలండి. బట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఏంటంటే వీళ్ళు ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు అది కాకపోతే, ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. 2 డిఫరెంట్ పర్సన్స్ 2 డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వస్తారు కాబట్టి, సో ఆ డిఫరెన్స్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి, దాంతో మీరు అగ్రీ అవ్వాలి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎంత మేనిఫెస్ట్ చేసినా మీ లైఫ్ లో ఒక పర్సన్ వచ్చినా సరే మీరు సాటిస్ఫై అవ్వలేరంట. మళ్ళీ మళ్ళీ కూడా ఈ డిసప్పాయింట్మెంట్స్ అనేవి తప్పవు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. అంటే ఇక్కడ క్లియర్ గా నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఓల్డ్ పర్సన్ నే మేనిఫెస్ట్ చేసినా న్యూ పర్సన్ నే మేనిఫెస్ట్ చేసినా, అసలు పర్సన్ గురించి ఇది రీడింగ్ కాదు, కానీ ఒక పర్సన్ ఇలా ఉండాలి, ఇలాంటి వ్యక్తి నా లైఫ్ లోకి రావాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు తగ్గించుకోవాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి, ఈ విధంగానే అంటే మారితేనే ఇది వర్కౌట్ అవుతుంది అని కాకుండా, ఓకే ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీ అలా ఉంది, వాళ్ళు ఆ రకంగా ఉన్నారు, సో దీన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం, అసలు ఇది ఏ విధంగా మనం మూవ్ అయితే మంచిది అని, అంటే మీలో కూడా చిన్నగా అలాంటి ఒక అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అప్పుడే మీరు ఏంటంటే ఏ రిలేషన్షిప్ లో అయినా సాటిస్ఫాక్షన్ తో ఉండగలరంట. సమ్వేర్ నాకు తెలిసి మీరు అంటే పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా మీరు ఎక్కడో కానీ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా స్టాండర్డ్స్, ఇంకా ఎక్కడో చిన్న ఇగో మీలో కనిపిస్తుందండి. అది కొంత మీరు ఏంటంటే కిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీ లైఫ్ లోకి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఆ పర్సన్ వచ్చిన తర్వాత మేబీ వాళ్ళతో మీరు మళ్ళీ అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు, ఎందుకంటే ఇలాంటి ఇంకా నెగిటివ్ గా కూడా మీరు కొంత ఆలోచిస్తున్నారు కాబట్టి. సో అది కొంచెం క్లియర్ చేసుకోండి, సరిపోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ STUVWXYZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఎలాంటి వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో బేసిక్ గా ఈ రీడింగ్ ఏంటంటే నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నానండి, ఓల్డ్ పర్సన్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారా, న్యూ పర్సన్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారా, ఇది కాదండి. అసలు ఎలాంటి వ్యక్తి రావాలి అని అనిపిస్తుంది, ఏం అనుకుంటున్నారు, అసలు ఏం మేనిఫెస్ట్ అవుతుంది అనేది రీడింగ్. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీలో చాలా మంది పాస్ట్ లో ట్రాప్ అయిపోయారండి. మీ పాస్ట్ ఎందుకో కానీ మిమ్మల్ని బాగా హాంట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే కొంతమంది పాస్ట్ లో రిలేషన్షిప్ లో ఉండొచ్చు, ఆర్ పాస్ట్ లో కొంతమంది పెళ్లి అయిపోయి సపరేట్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు.
ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ అంటే పాస్ట్ లో ప్రతిసారి రిలేషన్షిప్ ప్రాబ్లమే ఉండాలని ఏం లేదు కదా. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆర్ ఫ్యామిలీలోని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బాగాలేకపోవచ్చు. అది అంటే మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసిందండి. మీరేంటంటే ఎంత మర్చిపోదాం అని ట్రై చేస్తున్నా సరే మీరు ఎందుకో మూవ్ అని అవ్వలేకపోతున్నారు. యూనివర్స్ ఏంటంటే ఆ, మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ పెట్టింది. సో ఈ సిచ్యువేషన్స్ కి మీరు ఏంటంటే అసలు మీ లైఫ్ లో ఇవి బయటకు వెళ్ళిపోతాయా, మీరు అసలు ఎప్పుడు ఫ్రీ అవుతారు, మెంటల్ గా మీరు ఏంటంటే బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుందండి. యూనివర్స్ అని కూడా నేను చెప్పను, కర్మ వల్ల కొంత మీరు ఏంటంటే స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు. మొత్తానికి మీ లైఫ్ లో ఏంటంటే పాస్ట్ అనేది మాత్రం చాలా ట్రామటైజింగ్ గా ఉందండి. ఇదేది కూడా అంటే నాకు అంత ఈజీగా మీరు ఏదో అంటే హ్యాండిల్ చేసినట్టుగా మీరు ఏంటంటే పర్వాలేదులే అందరి లైఫ్ లోనే ఇలాంటివి ఉంటాయి అని ఫీల్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు. మీరు ఏంటంటే లిటరల్ గా పాస్ట్ లో స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకో కానీ బయటకు రాలేకపోతున్నారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని మీరు ఏంటంటే పుష్ చేసుకుంటున్నారు, మూవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్ లో ఉన్నా అది మీకు కంఫర్టబుల్ గా లేదు, అలా అని చెప్పి మూవ్ ఆన్ అవ్వడం కూడా కష్టంగా ఉంది. సో ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ లో నిజానికి మీరు ఏంటంటే ఆ, ఒక పర్సన్ నుంచి కంఫర్ట్ ని కోరుకుంటున్నారని చెప్పొచ్చండి. నిజానికి మీరు ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి వచ్చేయాలి, వాళ్ళు ఏదో మీకు చేసేయాలి అలా మీరు ఏం అనుకోవట్లేదు. కానీ మీ లైఫ్ లో మీరు చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు కాబట్టి, చాలా పెయిన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరేంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లో ఉన్నారు. సో మీరేంటంటే చేంజ్ అవుతున్నారు కాబట్టి మీకు ఒకటే అనిపిస్తుందండి, మళ్ళీ ఏ రోజు కూడా ఏ వ్యక్తి కోసం కూడా మీరు ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకునే పరిస్థితి రాకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరేంటంటే ఒక పర్సన్ కోసం డౌన్ అవ్వకూడదు. మీ డిగ్నిటీని ఆ పర్సన్ కి మీరేంటంటే అమ్మేయకూడదు. ఆర్ మీరేంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టేసి ఆ పర్సన్ ని లిఫ్ట్ చేయకూడదు. ఇలా మీరు ఆలోచిస్తున్నారండి, మీరు అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. సో బేసిక్ గా మీకు ఏంటంటే ఇంకా ఏ పర్సన్ కోసం కూడా సాక్రిఫైస్ చేసుకోవాలి, ఆర్ ఏ పర్సన్ కూడా మీరు ఏంటంటే స్లేవ్ అవ్వాలి అని అయితే అనుకోవట్లేదండి. లిటరల్ గా మీరు ఏంటంటే అలాంటి సఫరింగ్ చూసినట్టున్నారు. ఎవరికో మీరు స్లేవ్ అయిపోవడం కానీ, ఆర్ మీరు ఏంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీ డిగ్నిటీని పక్కన పెట్టేసి మీరు బ్రతికే పరిస్థితి వచ్చినట్టుంది పాస్ట్ లో. సో ఇప్పుడు మీరు అందుకే మేనిఫెస్టేషన్ చేసిన దగ్గర మాత్రం అసలు ఏ వ్యక్తి దగ్గర కూడా అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకూడదు, ఎవరి దగ్గర కూడా మీరు మీ తల దించుకోకూడదు అనుకొని మీరు ఫిక్స్ అయిపోయారు. అందుకే మీరు ఏంటంటే అదే మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్న పర్సన్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే మేబీ పాస్ట్ లో మీరు ఫినాన్షియల్ గా కూడా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టు ఉన్నారు. ఆ ఫ్యామిలీలో కొంత సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి, అంటే పూర్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఒక పరిస్థితి కూడా ఉండడం వల్లనో ఏంటో కానీ మీకు వచ్చే వ్యక్తి మీకు ఎక్కడా లోటు చేయకూడదు. మీరు ఏంటంటే అంటే ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయకూడదు. కొంతమందికి ఏంటంటే ప్రాపర్ గా ఫుడ్ కూడా పెట్టరండి. సో అలాంటి ఒక లైఫ్ నే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వచ్చే వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, అంటే వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళ సర్కిల్, మీ సర్కిల్ ఏంటంటే మీరు ఇది డిజర్వ్ చేస్తారని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీకు నాకు తెలిసి ప్రాబ్లమ్స్ అనేవి అన్ని వైపుల నుంచి ఉన్నాయి. పర్టికులర్ గా ఒక పర్సన్ వల్ల అవ్వచ్చు, ఇన్లాస్ నుంచి అవ్వచ్చు, అండ్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సపోర్ట్ చేయని పరిస్థితి కూడా ఉండొచ్చు. దానివల్ల మీరు ఏంటంటే మీ లైఫ్ లో మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేస్తున్నారంటే ఒక పర్సన్ వచ్చినప్పుడు అన్ని వాళ్ళు మీ లైఫ్ లోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అది ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, ఆర్ ఫినాన్సెస్ అవ్వచ్చు, ఆర్ ఒక స్టెబిలిటీ అవ్వచ్చు, ఆర్ ఒక లవ్ అవ్వచ్చు. ఇలా అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మీ లైఫ్ లో మీరు ఒక పర్సన్ నుంచి అవి మీకు దొరకాలి అని ఈ టైంలో మీరు అనుకుంటున్నారండి. అంటే స్ట్రాంగ్ గా ఇప్పుడు ఒక పర్సన్ రావాలి అంటే నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను అని మీరు అనుకోవట్లేదు. కానీ ఒక పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ మీకు హ్యాపీనెస్ తీసుకురావాలి, మీకు పీస్ తీసుకురావాలి, మీకు కంఫర్ట్ తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నారండి. వాటితో పాటు ఇవన్నీ ఒక ప్యాకేజ్ లా అంతే. అంటే ఎలా చెప్పాలంటే మంచి వ్యక్తి వస్తే మంచి కుటుంబం కూడా వస్తుంది, సో ఇన్కమ్ కూడా ఎంతో కొంత ఉంటుంది. సో మీకేంటంటే అలాంటి వ్యక్తిని చేసుకున్నప్పుడు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది, ఫ్యామిలీలో కూడా ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తారు, సొసైటీ మంచిగా చూస్తుంది. సో ఆల్ రౌండ్ గా ఇక్కడ అన్ని వర్కౌట్ అవుతాయి కదా. సో మీరేంటంటే ఆ విధంగా ఆలోచిస్తున్నారండి. అంతేకాని మీరేదో మెటీరియలిస్టిక్ పర్సన్, లేకపోతే మీరేంటంటే గ్రిడీగా ఉన్నారు ఇక్కడ, అంటే ఎదుటి వ్యక్తి వస్తే అన్ని మీకు దొరికిపోతాయి, మీ కోరికలు తీరిపోతాయి, అలాంటి ఒక డెస్పరేషన్ మీకేం లేదండి. కానీ మీలో ఉన్న పెయిన్ కానీ మీ ట్రామా కానీ
మీరేంటంటే అసలు లైఫ్ లో లైట్ ని చూడగలరా లేదా, అసలు ఒక పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారా రారా అనేలాగే మీకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రకంగా మీ ట్రామా ప్రభావం అనేది మీ మీద ఉంది అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మీరు చేంజ్ అవుతున్నారు, మీలో చిన్న చిన్నగా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. పాస్ట్ తో కంపేర్ చేసుకుంటే మీరు ఇప్పుడు కొంత బెటర్ గానే ఉన్నారు. అయినా సరే ఇంకా మీరు ఏంటంటే ఎక్కడో కానీ ఉండిపోయారండి, పాస్ట్ లో ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో అందుకే మీరు ఏంటంటే ఒక గుడ్ ఫ్యామిలీ, గుడ్ కనెక్షన్స్, గుడ్ రిలేషన్షిప్ అండ్ చెప్పాను కదా ఫినాన్షియల్ గా కొంత స్టెబిలిటీ కానీ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఈవెన్ మీలో కొంతమంది ఏంటంటే ఇఫ్ జాబ్ చేస్తే ఆ పర్సన్ సపోర్ట్ చేయాలి, ఆర్ వాళ్ళు ఏంటంటే అది కూడా అంటే ఏదో ఒక రకంగా మీకు కోఆపరేట్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ అంటే మీరు ఏంటంటే ఏదో ఆ పర్సన్ వర్క్ చేస్తే సరిపోతుంది, సో నేనేంటంటే ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు అలా అని కూడా అనుకోవట్లేదండి. లైక్ ఏంటంటే మీ ఆలోచనల్లోని ఫెయిర్నెస్ కనిపిస్తుంది నాకు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఫెయిర్ గానే ఆలోచిస్తున్నారు, మీరు ఫెయిర్ గానే మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. అంతేకాని అంటే నేను చెప్పేది మళ్ళీ మీకు ఏంటంటే నెగిటివ్ గా అర్థం అవ్వకూడదు కదా. సో ఇక్కడ మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి, మీరు కంప్లీట్ గా హీల్ అయ్యి మీరు ఇంకా బెటర్ గా ఫీల్ అయ్యి మీరు పాస్ట్ నుంచి కంప్లీట్ గా మూవ్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఇంకా కరెక్ట్ గా మేనిఫెస్ట్ చేయగలరండి. ఇంకా మీ ఆలోచనలు ఏంటంటే క్లియర్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఎక్కడో కానీ మీ థాట్స్ ఏంటంటే ఇంకా కొంత ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అటు ఇటు అవుతున్నాయి. ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి కొన్నిసార్లు ఇదే కావాలి, ఇలానే జరగాలి అని స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం అలాంటివి ఏం జరుగుతాయిలే మనం అనుకోవడం వరకే, కానీ ఆల్రెడీ మనం పాస్ట్ లో కూడా చూసాం కదా, ఇప్పుడు కొత్తగా ఏం జరిగిపోతుంది అని ఇలా అంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసుకుంటున్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. సో బేసిక్ గా నేను ఒకటే చెప్తానండి, మీరు కొంత హీల్ అయ్యి మీరు కొంత బెటర్ అయితే మీరు ఒక బెటర్ పర్సన్, మీరు ఏం డిజర్వ్ చేస్తారు, సో మీరు డిజర్వ్ చేసే దానికోసం మీరు ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తారండి. ఫస్ట్ మీరేం డిజర్వ్ చేస్తారో, మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీకు తెలియకపోతే మీరు ఎలా అంటే స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ మీకు మేనిఫెస్టేషన్ ప్రకారం కొన్ని క్లారిటీ ఉన్నాయి, బట్ అది మీరు డిజర్వ్ చేస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు ఫేస్ చేసిన అంటే పాస్ట్ అనేది అలాంటిది అని చెప్పొచ్చు. సో అది కొన్నిసార్లు ట్రిగ్గర్ అవుతుంది, మీ మీద ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. దానివల్ల కొంత అటు ఇటు అవుతున్నారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందంటే మీరు అంటే పాస్ట్ లో ఫేస్ చేశారు, కొంత మీరు సఫర్ అయ్యారు, అవన్నీ ఇంకా విడిచిపెట్టేయాలి, మన వల్ల అవదు, మనం ఏం చేయలేము అనుకుని మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నారు. ఈ ఫేజ్ అయితే మీకు హెల్ లాగే అనిపించింది. మీరు ఏంటంటే అసలు అనుకోలేదండి ఇలాంటి ఒక ఫేజ్ వస్తుంది ఆర్ ఇలాంటి ఒక లైఫ్ లీడ్ చేస్తారు అని, బట్ అది జరిగింది. మెయిన్ ఏంటంటే ఆ పెయిన్ ఫేస్ చేయడం కంటే కూడా ఆ పెయిన్ నుంచి బయటకు రావడం కష్టమైందండి. ఇప్పటికీ మీరు బయటకు రాలేదు, బట్ ఎక్కడో కానీ మీలో ఇప్పుడు చిన్న హోప్ మొదలైంది. మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయేమో, ఒక వ్యక్తి నిజంగానే మీరు కోరుకున్న రకంగా వస్తారేమో, ఎక్కడో మనిషికి చిన్న ఆశ ఉంటుంది కదా. సో అలానే మీరు ఆశ పడుతున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే కొన్నిసార్లు మీరు ఏంటంటే అది బిలీవ్ చేయలేకపోతున్నారండి, కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నారు, మ్యానిపులేట్ అయిపోతున్నారు. మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. నిజానికి ఇక్కడ వ్యక్తులు మేబీ మిమ్మల్ని డిస్కరేజ్ చేసినా అది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ గురించి మీకు తెలుస్తుందా, వాళ్ళకి తెలుస్తుందా? మీరు ఏం డిజర్వ్ చేస్తారో యూనివర్స్ మీకు ఇస్తుందా, వాళ్ళు ఇస్తారా? క్లియర్ గా చెప్పాలంటే మీరు ఏం డిజర్వ్ చేస్తారు, మీకేం కావాలి అన్నా సరే యూనివర్సే మీకు అది ఇస్తుందండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం కాదు. అఫ్ కోర్స్ వ్యక్తుల ద్వారా ఇచ్చేలా చేస్తుంది, వ్యక్తి వాళ్ళకి వాళ్ళుగా ఏమి ఇచ్చేయరు. సో అందుకే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, అదేంటంటే ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరేంటంటే మీ థాట్స్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నా అవేమి కూడా మీరు బిలీవ్ చేయొద్దు. ఎందుకంటే ఎవరి లైఫ్ ఏంటి, ఎవరి ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఏ రోజు ఎవరు ఎలా ఎక్కడ ఉండాలి అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది, మనుషులకి ఆ పవర్ లేదండి. సో అందుకే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, అదేంటంటే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అంతవరకు మీరు ఏంటంటే కొంత కేర్ఫుల్ గా ఉండండి. మీ ఆలోచనలు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ జాగ్రత్తగా ఉండాలండి. మీలో కొంతమంది యూనివర్స్ తోని, గాడ్ తోని కమ్యూనికేట్ చేస్తుంటారు, అంటే మాట్లాడుతుంటారు. సో ఇలా మాట్లాడే వాళ్ళకి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ గా ఏమీ మాట్లాడొద్దు, పాజిటివ్ గానే మాట్లాడండి, పాజిటివ్ గానే ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్ గా మాట్లాడతారో, పాజిటివ్ గా ఆలోచిస్తారో పాజిటివ్ గానే అంతా మేనిఫెస్ట్ అవుతుంది. బట్ మీరు నెగిటివ్ గా మాట్లాడితే అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని డిజర్వ్ చేస్తారు, మీరు ఒక వర్తీ పర్సన్. సో మీ వాల్యూ మీరే పెంచుకోకపోతే మీకు ఎవరు వచ్చి ఆ వాల్యూని పెంచరండి. అది మీరు తెలుసుకొని
దాని ప్రకారం మీరు ఒక స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తే యూనివర్స్ మీ స్టాండర్డ్ ప్రకారమే మీరు కోరుకున్నట్టే ఒక వ్యక్తిని మీ లైఫ్ లోకి పంపిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాటికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్. బాయ్.